మీ అందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా మెట్రోలు అనేది ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు ఎందుకు నిర్మిస్తారనేది. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు, ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు, ప్రయాణానికి చేరుకునే సమయం పెరుగుతున్నప్పుడు వీటన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి మెట్రోలు ఒక మంచి సాధనంగా ఉపయోగిస్తారు. అయితే హైదరాబాద్ మెట్రో విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. సాధారణంగా మెట్రోలో ఉన్నటువంటి చెన్నై కావచ్చు, ఇటు ఢిల్లీ కావచ్చు, ఇటు ముంబై కావచ్చు, బెంగుళూరు కావచ్చు నగరాల్లో చాలా వరకు ట్రాఫిక్ సమస్య గతంతో పోలిస్తే కొద్దిమేర తగ్గిందనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంచనా. అయితే హైదరాబాద్ మెట్రో విషయంలో మాత్రం పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ తగ్గాల్సింది పోయి మెట్రో కారణంగా కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలుని నిర్వహిస్తున్నటువంటి ఎల్&టి నష్టాలు ఎదురవుతున్నాయి, దీనిని మేము నిర్వహించలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. సో ఈ దశలో మరొకరికి అప్పచెప్తారా లేదా అనేది ఒక మీమాంస నడుస్తుంది. సో ఎల్&టి ఎందుకు నడపలేకపోతుంది, ఎందుకు వయబిలిటీ లేదు అనేది ఒక కాసేపు పక్కన పెడితే, అసలు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క ప్రణాళికలోని పూర్తిగా ఉన్నటువంటి లోపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో నిర్మించినప్పుడు ముఖ్యంగా మనం పరిగణించాల్సింది ఇక్కడ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి ఒక కారిడార్. ఈ కారిడార్ జాతీయ రహదారి మధ్యలోంచి పోతుంది చాలా వరకు. అయితే సాధారణంగా జాతీయ రహదారి మధ్యలోంచి మెట్రో నిర్మించాల్సి వచ్చినప్పుడు భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని మధ్యలో కాకుండా పక్క నుంచి నిర్మించే పరిస్థితి ఉంటుంది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరిస్తూ మధ్యలోంచే నిర్మించాల్సి వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఆయన ప్రణాళిక డిజైన్ చేశారు. దాంతో ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీస్ అబ్జెక్షన్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించి ఒక రాజీ ఒప్పందాన్ని కూడా జరిగేలా చేసింది. ఎవరెవరికి? ఎన్హెచ్ఏ బిట్వీన్ అండ్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఏమైంది అంటే ముఖ్యంగా ఈ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తులో ఎదురయ్యే 30 నుంచి 40 సంవత్సరాలలో ఎదురయ్యే రద్దీ, వాహనాల సంఖ్య పెరగడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా 11 చోట్ల గ్రేడ్ సెపరేటర్స్, తర్వాత 3 చోట్ల బైపాస్ అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్లు నిర్మించాలి. ఆ 3 చోట్ల ఎక్కడంటే జేఎన్టీయు, కూకట్పల్లి వై జంక్షన్, మూడవది ఖైరతాబాద్ జంక్షన్. ఈ 3 చోట్ల నిర్మించాలని చెప్పి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం సయోధ్యతో ఎన్హెచ్ఏ అథారిటీస్ కు, తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండికి మధ్య ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది. అయితే ఆ తర్వాత అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఎన్హెచ్ఏ దీనికి అంగీకారం తెలిపింది. ఎన్హెచ్ఏ జాతీయ రహదారి మధ్యలోంచి ఈ కారిడార్ నిర్మించడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత పనులు ప్రారంభమైనవి, దాదాపు పనులు పూర్తయి వచ్చినా సరే ఎక్కడా ఆ ఒప్పందాన్ని అమలు చేసిన పరిస్థితి కనిపించలేదు. అటు ఎన్విఎస్ రెడ్డి ఎవరైతే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండి ఎన్విఎస్ రెడ్డి ఉన్నారో అతను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఈ కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి ఎల్&టికి రెడ్ కార్పెట్ పరిచే దిశగా కృషి చేశారు. దాంతో ఈ ఒప్పందం అయితే పక్కకు పోయింది. ఈ ఒప్పందం ఎందుకు అమలు చేయట్లేదు, దీనివల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది, ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది అని చెప్పి పదే ఎన్హెచ్ఏ అథారిటీస్ హైదరాబాద్ మెట్రో రైలుకి, తర్వాత జిహెచ్ఎంసీకి లేఖలు రాస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు ఎన్విఎస్ రెడ్డి లేఖకు బదులిచ్చారు. భవిష్యత్ స్వల్ప దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా కొన్ని అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పి అన్నారు. కానీ ఆ ఇచ్చిన ఆన్సర్ కూడా ఆయన కట్టుబడలేదు, తిరిగి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు దాని ఫలితం అంతా ఇప్పుడు నగరవాసులు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ, యువకులు, విద్యార్థులు అందరూ దీన్ని సఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ హైదరాబాద్ లో 2019లో సరాసరి అంటే 1 కిలోమీటర్కి గంటకు 6500 వాహనాలు మాత్రమే కనిపించేవని చెప్పి ఒక అంచనా ఉంది. అయితే ఆ తర్వాత తాజాగా 2025 లెక్కల ప్రకారం గంటకు అదే మొత్తం హైదరాబాద్ లో 9500 వాహనాలు గంటకు కనిపిస్తున్నాయి. మరోవైపు ముఖ్యంగా మియాపూర్ నుంచి ఖైరతాబాద్ జంక్షన్ వరకు అయితే గంటకు 1 కిలోమీటర్ పరిధిలో దాదాపు 12500 వాహనాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అంటే పీక్ అవర్స్ లో కానీ లేదా భవిష్యత్తులో కానీ ఇది మరింతగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో అసలు అడుగు కదిల్చి అడుగు వేసే పరిస్థితి ఉంటుందా,
వాహనాల వేగం ఇప్పటికే దాదాపుగా పడిపోతుంది. ఈ వాహనాల వేగం గురించి కూడా లెక్కలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 98 లక్షల జనాభా ఉంది. ఇక్కడే వాహనాల యావరేజ్ స్పీడ్ 24 కిలోమీటర్లు ఉంది గంటకి. అదే బెంగళూరు జనాభా దాదాపు 2 కోట్లు దాటిన పరిస్థితి. అక్కడ యావరేజ్ స్పీడ్ గంటకు 18.4 కిలోమీటర్లు ఉంది. చెన్నై జనాభా దాదాపు అక్కడ కూడా 2 నుంచి 2.5 కోట్లు ఉంది. అక్కడ దాదాపు యావరేజ్ స్పీడ్ గంటకు 20 కిలోమీటర్లు ఉంది. ముంబై జనాభా అయితే ఇంకా మనం చెప్పుకోకలేదు, దాదాపు 4 నుంచి 5 కోట్ల మధ్య జనాభా ఉన్నట్టు ముంబై నగరంలో గంటకు 18 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ నడుస్తుంది. అయితే హైదరాబాద్ లో 98 లక్షల జనాభా ఉందని చెప్పి ఒక అంచనా. హైదరాబాద్ అంటే కోటి లోపల ఉన్న జనాభా ఉన్న హైదరాబాద్ లోనే గంటకు 24 కిలోమీటర్ల వాహనాల యావరేజ్ స్పీడ్ ఉందంటే రానున్న కాలంలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు 92 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో 2 వీలర్స్ 68 లక్షలు, తర్వాత ఒక 15 లక్షలు 4 వీలర్స్ ఉన్నాయని చెప్పి ఒక అంచనా. రానున్న కాలంలో అంటే 2027-28 నాటికి ఈ సంఖ్య 1,20,00,000 లేదా 1,10,00,000 వరకు చేరుకోవచ్చు అనేది ఒక అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి నగరవాసులకు రానున్న కాలంలో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదంతా కేవలం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణ లోపం, ప్రణాళిక లోపం, NHAతో చేసుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం అమలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది.